వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలతో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఈ నెల 21న కేసు నమోదైంది. ఈ క్రమంలో అనంతబాబుని పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఏంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మోహన్? లక్ష్మి, ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడో ఎమ్మెల్సీ అనంతబాబుకి ఈ రోజు అంటే కాకినాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దాన్ని నిమిత్తం 14 రోజులు రిమాండ్ విధించారు. ముఖ్యంగా ఈయన సాక్షులని బెదిరించారనేటువంటి ఫిర్యాదుతో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టేషన్ లో భాగంగా ఆయన్ని రిమాండ్ విధించారు. అయితే అనంతబాబు ఇప్పటికే ఈ కేసు నుంచి బయటికి ఎలా పడాలనే దాని మీద 4 రోజుల నుంచి కూడా ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఆయన ప్రయత్నాలు విఫలం అవడంతో పోలీసులు చిక్కుపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇందు నిమిత్తం సాక్షులు ముందుగానే స్టేషన్ లో ఇది అవడంతో ఈయనకి ఎవరైతే సపోర్ట్ గా ఉన్నటువంటి సిఏ ఉన్నారో రవికుమార్ ని విఆర్ పంపించి తుని రూరల్ లో ఉన్నటువంటి సిఏ చెన్నికేశ్వరిని ఇక్కడ ఈ కేసుకి నియమించారు. ఆ నియమించడంలో భాగంగా ఆయన నాలుగు బృందాలుగా ఏర్పడి ఈయన ఎక్కడున్నారని గాలింపు చర్యలు చేపట్టి ఇతన్ని రాజమండ్రిలో అదుపులో తీసుకుని నేడు కోర్టుకి హాజరుపరిచారు. కోర్టుకి హాజరుపరచడంతో ఈయన చేసినటువంటి ఏదైతే బెదిరింపులు ఉన్నాయో ఆ బెదిరింపుల్ని సాక్ష్యాలు చూపించడంతో జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ రోజు తీర్పు చెప్పడం జరిగింది. ఆయన రిమాండ్ కి పంపించారు. ప్రస్తుతం ఇప్పుడు రిమాండ్ కి తరలిస్తున్నారు. ఇది లక్ష్మి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన అనుచరులు కూడా ఆ సరౌండింగ్ ప్రాంతాలకి తరలిస్తున్నారు. కాకపోతే పోలీసు అధికారులు మాత్రం గట్టి బందోబస్తు చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మోహన్.